హాయ్ హలో అండి. నేను మిక్సీని ఎట్లా క్లీన్ చేసుకుంటానో మీకైతే చూపించేస్తున్నాను. చిన్న చిన్న టిప్స్తోనే నేను మిక్సీని ఈజీగా క్లీన్ చేసుకుంటానండి. అసలు చూడండి మిక్సీ ఎలా ఉందో చూడడానికే చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా వదిలేసాను అంటే కొంచెం జోహీకి హెల్త్ బాగోకపోవడం వల్ల అది తొందరగా పనిచేసేయడం, వాడేసిన తర్వాత అట్లానే తుడవకుండా వదిలేయడం వల్ల ఇంత మురికి పట్టేసిందండి. నిజంగా ఇది వదులుతుందా లేదా అన్నట్టే ఉంది. అయితే నేనే ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అంటే మిక్సీని ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక 2 స్పూన్స్ సర్ఫ్ ఉంటుంది కదండి మనకి డిటర్జెంట్ పౌడరు, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా నిమ్మరసం, ఈ మూడింటిని కొంచెం పేస్ట్ లాగా కలుపుకొని పెట్టుకుంటానండి. కలుపుకొని పెట్టుకొని మిక్సీకి ఇట్లా ఒక 10 మినిట్స్ ముందే నేను అప్లై చేసేస్తాను. ఇట్లా అప్లై చేసేసాక మనం ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. ఇంకా చూడండి మధ్యలో మనం బౌల్ పెట్టే దగ్గర అయితే ఇంకా మరీ భయంకరంగా ఉంది, బ్లాక్గా ఉంది, మడ్డి పట్టేసి ఉందన్నమాట. నేను అందులో వేసేసి లిక్విడ్ని వదిలేసాను. ఇంకా 10 మినిట్స్ తర్వాత మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకొని జస్ట్ ఇట్లా రుద్దుకుంటే సరిపోతుందండి. ఈజీగా వదిలిపోతుంది. మీరే చూడండి, ఇక్కడ నేనేమి ఎటువంటి ప్రెస్ చేయలేదు, జస్ట్ స్క్రబ్బర్తో ఇట్లా అంటే కొంచెం రుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాను, అంతేనండి. ఇట్లానే నేనైతే క్లీన్ చేసుకుంటానన్నమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతో షూట్ చేస్తున్నాను. మనం ఏవేవో తెచ్చి చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఆ డిటర్జెంట్ పౌడర్లో కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇట్లా రుద్దేసి చేసుకుంటే సరిపోతుందండి. అసలు ఈ మిక్సీ చాలా పాతదండి, 14 ఇయర్స్ అయింది కొని, కానీ ఎప్పుడు దీనివల్ల రిపేర్ లేదు. నేను పచ్చళ్ళు చేసే బౌళ్ళన్నా పోతున్నాయి కానీ ఈ మిక్సీ అయితే రిపేర్ రాలేదనమాట. అంత బాగా పనిచేస్తుంది. అంటే మేము ట్రాన్స్ఫర్ అయిన దగ్గరకల్లా ఈ మిక్సీని తీసుకెళ్తాము. అట్లా మా వెనకాల వచ్చే కొన్ని వస్తువులు ఉన్నాయి. మా సొంత ఇంట్లో వేరే మిక్సీ ఉంటుంది, అవసరమైనప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది వాడతాను. చాలా చక్కగా పనిచేస్తుందండి. చూడండి ఇప్పుడు అట్లా రుద్దేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని మొత్తం ఇట్లా తుడిచేసుకోవాలి. చూడండి ఇట్లా మొత్తం అంతా నీట్గా ఇంకా క్లాత్తోని తుడిచేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మిడిల్లోని నేను ఆ లిక్విడ్ వేసి వదిలేసాను కదా, దాన్ని ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో జస్ట్ ఇట్లా గోకినట్టు చుట్టూ మనం గోకితే మొత్తం వచ్చేస్తుందండి. చూడండి, మీరే చూడండి ఇక్కడ ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మొత్తం అది మురుకు పట్టేస్తుందన్నమాట బాగాన. దాన్ని అంతటినీ కూడా ఇట్లా జస్ట్ స్పూన్తో మనం చుట్టూ గోకితే మొత్తం వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని ఇట్లా వేలుతోని మొత్తం తుడిచేసుకోవాలి. తుడిచేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా అయిపోయింది. చూడండి చాలా వరకు పోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న నాప్కిన్స్ ఉంటాయి కదా, దాన్ని తడిపేసి పిండిన తర్వాత తడి నాప్కిన్తో మొత్తం మిక్సీ మొత్తం కూడా ఇట్లా తుడిచేసుకోవాలి. ఇట్లా తుడిచేసుకుంటే చాలా బాగా వచ్చేసిందండి. మనం వారానికి ఒకసారి క్లీన్ చేస్తేనే చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఇది 1 మంత్ పైగా అయిపోయింది, అలాంటిది ఒక 10 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. అంత ఈజీగా క్లీన్ అయిపోయింది అనమాట. ఇంకా ఇట్లా తుడిచేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ కూడా తీసుకొని తుడిచేసుకుంటే ఇంకా మిక్సీ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇంకా నెక్స్ట్ తడి క్లాత్ తుడిచేసుకున్నాం కదా, ఇంకా పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసుకున్నాను. తుడిచేసుకుంటే ఇంకంతేనండి, మిక్సీ అనేది క్లీన్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా కొత్త దానిలో రెడీ అయిపోయిందనమాట. ఎప్పుడైనా మిక్సీ క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కసారి మీరు కూడా యూజ్ చేసి చూడండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా మిక్సీని ఇట్లా పట్టుకొని నేను నచ్చినట్టు పామేశాను కదా, ఇది పనిచేస్తుందా లేదా అని అనుకుంటున్నారు కదా, ఒకసారి చూడండి, ఆన్ చేసి చాలా బాగా పనిచేస్తుంది. అంతేనండి. మీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.